ఇప్పుడు మనం జేహెచ్ఎంసీలో వార్త చూద్దాం. అగో గట్ల మళ్ళా లేం ఉద్దరకం చేసిండ్రేమో పో. సడాకులు చక్కగా లేవని నల్ల బిల్లులు పెంచుతుండ్రేమో, బిల్డింగ్లకు పర్మిషన్లు స్ట్రిక్ట్ చేస్తుండ్రేమో, లేదంటే లంచం తీసుకుంటూ ఒక ఆఫీసర్ దొరికిండేమో. ఇలా ఏదో ఒకటి అయ్యే ఉంటుంది అని అనుకుంటారు కదా. ఏం చేద్దాం మరి, మున్సిపాలిటీ వాళ్ళు అంటే అవే యాదకొస్తాయి. కానీ అందరు మెచ్చుకునే పనులను కూడా చేస్తారు. అప్పుడప్పుడు రోడ్లను సాఫ్ చేసుడే కాదు, మనసుల నడుమున్న చెత్తను కూడా ఊడ్చిపడేస్తుర్రు. సంసారాలను నిలబెట్టే కార్యమోటి షురువు చేసిండ్రు పట్నం మున్సిపాలిటోళ్ళు. ఎల్లో ఎల్లకనో కీసులాటలై ఎవరి బతకాలు బతుకుతున్న ఆలుమోగలను మళ్ళా కలిపిర్రు. ఒకటో రెండో కాదు, 125 జంటలను కలిపి పుణ్యం కట్టుకుండ్రు. సంసారం అన్నాక 1,00,000 ఉంటాయి. కోపానికో తాపానికో మాట అనుకుంటే గాయంత దానికే దూరం అయితే ఎట్లా? ఇంటింటికి మట్టిపోయే అని సందాయించి ఇచ్చుకవయ్యే సంసారాలను మళ్ళా నిలబెట్టిర్రు. షాక్రో అనే సంగపొల్ల సహాయంతోని ఇద్దరిని కూసోబెట్టి మాట్లాడి పట్టుబట్టలు పెట్టి ఒక్కింట్లకు తోలిండ్రు. మళ్ళేమన్నా గొడవలైతే ఇగో చెత్త లెక్క తీసి గీ పుట్టల వారేయమన్నారు. అవన్నా మీరెందుకు ఇడిపోయినరే? అలవాటు పాటు డ్రింకింగ్ చేస్తా, కొంచెం పని చేయను, దానివల్ల ఇడవాల్సి వచ్చింది. ఇక నన్న తాగుడు తక్కువ చేసి ఇంటామెను మంచిగా చూసుకో. గీ అక్కని అడుగుదాం, ఇడిపోయి మళ్ళా కలిసినాక ఏమనిపిస్తుంది అక్క? నాకు తనకి నేను, మాకు పిల్లలు తప్పితే ఇంకా మాకు వేరే ప్రపంచం లేదు. అరే చిన్న, అమ్మాయి నాయనలు కలిసిండ్రు కదరా, నీకేమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఓ చిన్నోని ఆనందం చిన్నగా లేదు కదా. మంచి పని చేసిండ్రు సార్లు. ఆఫీసర్లనే నమ్ముకున్నందుకు వీళ్ళను కూడా మెచ్చుకోవాల్సిందే.